సనాతన ధర్మ పోషః భక్త హృదయ మందిరే సర్వసంగ పరిత్యాగః ప్రేమదేవాయ తే నమః. బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. వైశాఖ పురాణము 5వ అధ్యాయము. వైశాఖ మాస ధర్మములు. వైశాఖ మాస విధులను నారదుడు చెప్పగా విన్న అంబరీషుడు, ఓ త్రిలోక సంచారి నారద, వైశాఖ మాస విధులను వివరించి పుణ్యం కట్టుకున్నారు. మరి ఈ వైశాఖ మాస ధర్మములను, ఈ మాసమునకు ఇంతటి ప్రాధాన్యత వచ్చిన కారణమును కూడా చెప్పి పుణ్యం కట్టుకోండి. సూక్ష్మంలో మోక్షాన్ని పొందగల ఈ వైశాఖ మాస మహాత్మ్యమును కూడా వివరించవలసిందని అంబరీషుడు కోరగా నారదుడిట్లు చెప్పుచున్నాడు. సుట్యాంతమందు ఆ శ్రీమన్నారాయణుడు సమస్త లోకములను తన గర్భమందు ఇముడ్చుకొని క్షీరసాగరమందు ఆదిశేషునిపై ఆదమరచి విశ్రాంతి తీసుకొనును. ఆ శ్రీమన్నారాయణుని యోగమాయచే అతని నాభి నుండి ఒక బంగారు పద్మము వికసించును. ఆ పద్మమందు బ్రహ్మదేవుడు మొదట ఆవిర్భవించి వేదములు పఠిస్తూ ఆ శ్రీహరిని స్తుతించుతూ ఆదమరచి విశ్రాంతి తీసుకుంటున్న ఆ సర్వ జగద్రక్షకుని జాగృతపరుస్తాడు. తన గర్భమందే ఇమిడియున్న 7 ఊర్ధ్వలోకాలను 7 అధోలోకాలను వెరసి మొత్తం 14 లోకాలను సృజిస్తాడు. ఆ 14 లోకాల జీవరాశుల యొక్క పాపపుణ్యాలను విశ్లేషించి ఆయా జీవరాశుల యొక్క జన్మలను నిర్దేశించమని బ్రహ్మను ఆజ్ఞాపిస్తాడు. ఇదంతా శ్రీ మహావిష్ణువు యొక్క యోగమాయచే జరుగుతుంది. ఈ సృష్టి క్రమంలో తొలుతగా బ్రహ్మ, అటుపిమ్మట ఋషీశ్వరులు, చాతుర్వర్ణాలైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసము అను 4 విభాగాలను చతుర్వేదములు, స్మృతులు, పురాణాలు సృష్టించబడ్డాయి. 14 లోకాలన్నిట్లు తన సృష్ట్యాది క్రమంలో నుంచి అందు జీవరాశులను వాటి వాటి పాపపుణ్యాలకు అనుగుణంగా సృష్టించును. వాటన్నింటికీ అధిపతిగా బ్రహ్మను నియమించి అటుపిమ్మట ధర్మాన్ని రక్షిస్తుంటాడు. 14 లోకాలను సంచరిస్తూ పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఎక్కడ ధర్మం నశించి అధర్మం పెరిగిపోతుందో అక్కడక్కడ అవతారములను ధరించి ధర్మాన్ని కాపాడుతూ ఉంటాడు. ఇదంతా శ్రీ మహావిష్ణువు యొక్క పని. భగవద్గీతలో పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లు దుష్ట శిక్షణ, శిష్టరక్షలనే అతని ముఖ్య కర్తవ్యం. భూభారం తగ్గించాలంటే అధర్మాన్ని అణగతొక్కాలి. అదే శ్రీమన్నారాయణుని కర్తవ్యం. ఎక్కడ పాపం ఎక్కువగా ఉంటే అక్కడ పాప ప్రక్షాళన గావించటమే ఆయన విధి. అందుకే శ్రీ మహావిష్ణువు ఆయా సమయాలలో ఆయా అవతారమెత్తి దుష్టులను శిక్షించి శిష్టులను కాపాడి ధర్మరక్షణ చేశాడు. ప్రస్తుతానికి శ్రీ మహావిష్ణువు 10 ప్రధాన అవతారములెత్తాడని పురాణాలు చెబుతున్నాయి. అవే మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, శ్రీకృష్ణ కల్క్యావతారములు. శ్రీ మహావిష్ణువు సృష్టిక్రమంతో పాటు యుగములు, కాలములు, ఋతువులు కూడా నిర్ణయించాడు. అట్లే తనకు పూజలు ఏ ఏ ఋతువులలో ఏ ఏ కాలములలో చేయాలో కూడా తెలిపియున్నాడు. అట్లే
ఆయనములను కూడా నిర్ణయించాడు. పుణ్యకాలమును ఉత్తరాయణమని, మిగిలిన కాలమును దక్షిణాయనమని నిర్ణయించాడు. ఉత్తరాయణ పుణ్యకాలమునందు చేయదగు పూజలు పునస్కారాలు, అట్లే దక్షిణాయన కాలమందు ఆచరింపదగు విధి విధానములను వివరించియున్నాడు. నారము అనగా నీరు అని కదా అర్థం. అంటే శ్రీమన్నారాయణుడంటే నీటికి అధిపతి, అతడే నీటిని కలిగియున్నాడు. కావున నీరంటే అతనికి అంత ఇష్టం ఉండకపోవచ్చును. అంటే వర్షాకాలమన్నమాట. అదియునుగాక వర్షాకాలము పూజలు పునస్కారాలు సజావుగా సాగుటకు అంత అనువైన సమయం కాదు. బురద, మట్టి, వరదలు ఇవన్నీ పూజలకు ఆటంకములు కలిగించేవే. కావున వర్షాకాలము శ్రీమన్నారాయణునికి సరిపడదు. మరి శీతాకాలము సరిపడుతుందా అంటే అది సరిపడదు. ఎందుకంటే చలికాలము భక్తులకు ప్రజలకు ఆటంకమును కలిగించును. చన్నీళ్ళ స్నానమంటే అత్యధిక శాతం జనులు విముఖత చూపుతారు. అదీగాక చలికాలంలో ప్రజలు ఉత్సాహాన్ని కోల్పోతారు. స్నానము చేయాలన్నా పూజలు చేయాలన్నా బద్ధకమే. భగవంతుని మనస్ఫూర్తిగా స్మరించలేరు. ఎవరో కొందరు విధా కర్మమా అంటూ చేస్తారే గాని పూర్తిగా మనస్సును భగవంతునిపై లగ్నం చేసి పూజలు చేయరు. కారణం చలికి గజగజ వనకటమే. మంత్రాలను కూడా స్వచ్ఛంగా పలుకలేరు. కావున మనస్ఫూర్తిగా తనను సేవింపని శీతాకాలం అంటే శ్రీహరికి ఇష్టముండదు. ఇక మిగిలినది వేసవికాలం. ఇది వైశాఖ మాసములో వస్తుంది. ఇది శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కారణం ఈ కాలంలో ప్రకృతి రీత్యా ఏ విధమైన ఆటంకములు రావు. కాబట్టి శ్రీమన్నారాయణులకు వైశాఖ మాసము చాలా ఇష్టమైనది. వేసవి కాలములో పూజల పునస్కారాలకు పనికివచ్చు ఫలములు లభించును. ప్రకృతి రీత్యా ఈ మాసం అత్యంత అనువైనది. సమస్త ఫలాలు వస్తువులు దొరుకుతాయి. ఈ మాసము దాన ధర్మాలకు ప్రజా జీవనానికి అత్యంత అనువైనది. పూజలు చేయుటకు ప్రజలకు అనువైన సమయం ఇది. ఈ వైశాఖ మాసంలో చలి బాధింపదు. బురద, మట్టి, వర్షాల బాధ ఉండదు. సర్వజనులకు శ్రేష్టమైన కాలమిది. ఆరోగ్యరీత్యా కూడా ఇది మంచి సమయమే. కనుక శ్రీహరిని సేవించుటకు వైశాఖ మాసము శ్రేష్టమైనదని చెప్పవచ్చును. కనుకనే ఈ మాసం శ్రీమన్నారాయణునికి ప్రీతిపాత్రమైనది. ఈ వైశాఖ మాసమున శ్రీమన్నారాయణుడు సర్వులను పర్యవేక్షించుచుండును. యజ్ఞయాగాదులు, పూజలు పునస్కారాలు, భజనలు మున్నగు భక్తిభావన ఈ మాసమందే అధికమని గుర్తించినందువల్లనే శ్రీహరికి ఈ మాసమంటే ప్రీతి ఎక్కువ. సర్వజనులు సంతోషముతో ఉండు కాలమిది. ఒక్క గ్రీష్మ తాపము తప్ప ప్రకృతి రీత్యా ఈ వైశాఖ మాసము అందరికీ అత్యంత అనువైన సమయము. 5వ అధ్యాయము పరిసమాప్తము. सहना भवतो सहनो भुनक्तो सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।